పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 31 దాకా కడతాల్లో అంగరంగ వైభవంగా జరగనుంది. 1999 నుంచి ప్రతి ఏటా ధ్యాన మహాయజ్ఞాలుగా, తర్వాత ధ్యానమా చక్రాలుగా, తర్వాత పత్రిజీ ధ్యాన మహాయాగంగా రూపాంతరం చెంది 99 నుంచి ఈ రోజు దాకా జరుగుతున్న మెగా ఈవెంట్ పత్రిజీ ధ్యాన మహాయాగం. అయితే దీనిలో ఈసారి ప్రత్యేకంగా యువతకి సపరేట్ స్టేజ్ చేసి యువతను ప్రోత్సహించడం జరుగుతుంది. మెయిన్ స్టేజ్ ఉన్నప్పటికీ ప్యారలల్గా యూత్ కోసం ఒక ప్రాంగణం క్రియేట్ చేసి చేయడం జరుగుతుంది. ఆ ప్రాంగణ ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు, దాని మోటివ్ ఏంటి, దాని ఇంటెన్షన్ ఏంటి అన్నది ఈరోజు ఓయూ రాము గారు మనతో ఉన్నారు. దానికి సంబంధించిన అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని యువత కోసం రూపొందిస్తున్నారు ఈ ధ్యానమాచక్రంలో. దానికి సంబంధించిన విశేషాలను మనం రాము గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ స్వామి. నమస్తే సార్. ఎస్, చెప్పండి. అసలు ప్రతిసారి ధ్యానమాచక్రం చేస్తుంటాం కదా, ఏంటి ఈసారి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఏంటి అసలు? సో ముఖ్యంగా ఏదైనా సరే మనం ధ్యానమాచక్రాల్లో ఇంతకుముందు ధ్యానం చెప్పేవాళ్ళము, తర్వాత ధ్యానం చేయించేవాళ్ళము, గొప్ప గొప్ప గురువులను తీసుకొచ్చి అన్ని రకాలుగా హోలిస్టికల్గా మనం బ్యాలెన్స్ చేసేవాళ్ళం. యూత్ని కూడా ఎంకరేజ్ చేయడానికి కల్చరల్ యాక్టివిటీసు, తర్వాత వాలంటీరింగ్ ఇవన్నీ జరిగేటివి. అయితే ముఖ్యంగా ఇది ఒక్కటే యూత్కి సరిపోదు. అంటే ఇప్పుడు జనరల్గా అంతమంది ముందులో ప్రత్యేకమైన కోర్సులను మనం చెప్పడానికి వీలు కుదరదు మెయిన్ స్టేజ్ మీద. కరెక్ట్. కాబట్టి ఏం చేసినాం ఈసారి యూత్కి ఒక సిలబస్ను క్రియేట్ చేసి ఒక సపరేట్ వేదిక పెట్టి కంటిన్యూస్గా ఇప్పుడు 11 days జరుగుతూ ఉంది. ఒక గంట సేపట్లో మనం కొంచెమే నేర్చుకుంటాం. సో అదే ఒక సర్టిఫికేట్ లాగా కోర్స్ పెట్టి యూత్ని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పి ఈసారి కొత్తగా వినూత్నంగా మనం ఒకటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే రెగ్యులర్గా స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, అయితే అక్కడ మొత్తం సిలబస్ లాగా జరగదు. చాలామంది ఎవరి వాళ్ళకు వాళ్ళు వస్తారు, వాళ్ళ సిలబస్ ఒక అరగంట సేపే, ఇంకోటి వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వడానికి కుదరదు కూడా. ముందర అన్ని రకాల కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. అవును, ఇట్స్ ఏ సెలబ్రేషన్ లాగా ఉంటుంది. ఎస్, అదొక సెలబ్రేషన్ మూమెంట్, అదొక కోర్స్ లాగా కాదు. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ జస్ట్ ఒకసారి రివిజన్ లాగా జరుగుతుంది. ఒక సెలబ్రేషన్ చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం, డ్యాన్సులు చేసుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఒక సిలబస్ పెట్టి పర్టికులర్గా ఒక సిలబస్, ఒక అకాడమిక్ సిలబస్ లాగా ఫస్ట్ ధ్యానం అంటే ఏంది, తర్వాత ఎనర్జీ అంటే ఏంది, తర్వాత రిలేషన్షిప్ అంటే ఏంటి, ఇలా ప్రతి టాపిక్ హోలిస్టికల్గా ఒక యువతకి మనం అందించగలిగితే, ఇప్పుడు అందరూ అంటుంటారు యూత్ అందరూ చెడిపోతున్నారు అని. మరి మన పిఎస్ఎస్ఎం నుంచి కూడా మనం కూడా ఒక ఇనిషియేట్ తీసుకోవాలి కదా. సో ప్రత్యేకించి ఎక్స్క్లూజివ్గా జనరల్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఉంటుంది. సో ఈసారి యూత్కి అర్థమయ్యే భాషలో యూత్కి కావాల్సిన వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నిర్మించుకునేటట్లుగా హోలిస్టికల్గా ఒక సిలబస్ ప్లాన్ చేసినాం. ముఖ్యంగా అందులో ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్, తర్వాత రిలేషన్షిప్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్సే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు యూత్ అనేది. తర్వాత నెక్స్ట్ అందరూ ఫైనాన్స్ వెంబడి పడుతున్నారు. నిజంగా డబ్బు అంటే ఏంటి, డబ్బును సంపాదించడం ఎంతవరకు సంపాదించాలి, వాటి వెనకాల సూత్రం ఏమైనా ఉందా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్. మెయిన్గా గోల్స్ సరిగ్గా ఏర్పరచుకోలేరు యూత్. ఒకరిని చూసి ఇంకొకరిని చూసి ఇది డిమాండ్ ఉంది, అది డిమాండ్ ఉందని చెప్పి ఏర్పరచుకుంటున్నారు. కాబట్టి సో వాళ్ళు అక్కడ ఫెయిల్ అవుతున్నారు. ఎప్పుడైతే ఇన్నర్ నుంచి మనం ఆ ప్యాషన్ని ఫీల్ అయ్యి కనుక గోల్ ఏర్పరచుకుంటే అది ఎట్లా ఏర్పరచుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్పిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చక్కటి స్పిరిచువల్ సైంటిస్టులు, ఆధ్యాత్మిక రంగంలో అందరినీ గైడ్ చేసిన, యువతను గైడ్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం పిలిపిస్తున్నాం ఈ వేదిక మీద. రైట్. ఈ 9 days పాటు మనం ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట దీని మీద. రైట్. ఈ ప్రోగ్రామ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా జరగనుంది, ఎక్కడ జరగనుంది అసలు ధ్యానమాచక్రం? సో మెయిన్గా అయితే మనందరికి తెలుసు మెయిన్ స్టేజ్ ఒకటి ఉంటుంది, సరస్వతి ప్రాంగణం. అది అందరికి తెలిసిందే, పిరమిడ్ ముందర. మార్నింగ్ మెడిటేషన్ అందరు పాల్గొంటారు మళ్ళీ. సో మార్నింగ్ 3 hours మెడిటేషన్, 5 to 8 అందరు పాల్గొవాల్సిందే. దట్ ఈస్ ఆల్సో యూత్కి కూడా ఉంటుంది అందులో. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద యూత్ ప్రోగ్రామ్. ఎస్, యూత్ అందరు కంపల్సరీ ఉదయం కూడా రావాల్సిందే. మోస్ట్ ఇంపార్టెంట్ ధ్యానమాచక్రంలో ఏదైనా ఉందంటే అది ధ్యాన సాధన 3 గంటలు అఖండ ధ్యానం, లైవ్ మ్యూజిక్తో ఉంటుంది. కాబట్టి యూత్ అందరు కంపల్సరీ దాంట్లో పాల్గొనాలి. తర్వాత వాళ్ళకి 10 to 1-2 వరకు, అది 5 నుంచి 8 వరకు దీనిలో పాల్గొని తర్వాత 2 గంటలు ఫ్రెష్ అప్ టైం వదులుతారు. ఫ్రెష్ అప్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి స్నానాలు చేసుకుని 10 గంటలకంతా యూత్ స్టేజ్ దగ్గర రావాలందరూ. అది ఎక్కడ ఉందంటే మనకు గేట్ ఎంట్రన్స్లోనే ద్వారకా నివాస్ బిల్డింగ్ దగ్గర ఒక పెద్ద షెడ్ వేసినాం, 1000 members మినిమం పట్టేటట్లుగా. ఇంకోటి ఏంటంటే ఇందులో గమనించాల్సింది రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఎందుకంటే
చాలా మంది వస్తారు ఈసారి. సో కంపల్సరీ మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అన్ని ప్రాసెస్ ఇవ్వబడతాయి వీళ్ళకి. వాళ్ళు మటుకు ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటే ఒక రోజు ఇన్ని 2 రోజులు వెళ్ళిపోతుంటారు. రెగ్యులర్గా ఉండే అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా. సిలబస్ అనేది ఒక అవగాహన, కనీసం మినిమం ఒక 4 నుంచి 5 రోజులు కంపల్సరీ అటెండ్ అయితే ఒక అవగాహన వస్తుంది. 9 days ఉంటే అద్భుతంగా వాళ్ళకి ఖచ్చితంగా సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది. ఎవరైతే 9 days మినిమం 8 days ఉన్నా 8 or 7 days ఉన్నా కూడా 1 week సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. బట్ సర్టిఫికేట్ ఎట్లా యూజ్ అవుతుంది అని చాలామంది అడగొచ్చు. కానీ ముందు ప్రతి ఇంటర్వ్యూలో వాళ్ళ రెజ్యూమ్లో మెడిటేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రిలేషన్షిప్స్ మీద ఏదో ఒక సర్టిఫికేట్ ఉన్నా ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్. సర్టిఫికేట్ ఇంపార్టెంట్. సో మీరు సర్టిఫికేట్ కావాలంటే కనుక కనీసం 7 days కంపల్సరీ ఉంటుంది. 7 days మాకు సర్టిఫికేట్ ఇస్తాం. మినిమం 7 days ఉన్నా కానీ మనం సర్టిఫికేట్ ఇస్తాం. ఇంకా ఆ వాతావరణంలో అంబియన్స్లో 10 days యూత్ ఉండడం వల్ల వాళ్ళ లోపల ఎట్లాంటి పరివర్తన రావచ్చు? ముందు పత్రి సార్ ఒకసారి చెప్పాడనమాట 2002లో. ఇప్పుడు ఈ 11 రోజుల పాటు జరగబోయే ఈ ధ్యాన మహాచక్రము ఒక్కరోజు ఒక 1 year శక్తితో సమానం చెప్పాడు. ఎందుకు అంత ప్రత్యేకత అంటే ఎక్కడి నుంచో సీనియర్ మాస్టర్లు అందరూ అక్కడికి వస్తారు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న ధ్యానంలో ఆ శక్తి క్షేత్రం అక్కడ ఏర్పడుతుంది. ఆస్ట్రల్ మాస్టర్లు, హిమాలయాల్లోంచి గురువులు, ఎన్నో సంస్థల యొక్క అధిపతులు, గొప్ప గొప్ప యోగీశ్వరులు వస్తారు అక్కడికి. నెక్స్ట్ ఆ ఏరియా అంతా కూడా చక్కటి సంగీతం ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, పెద్ద పిరమిడ్, తర్వాత నేచర్లో ఉంది, ముఖ్యంగా నల్లమల్ల ఫారెస్ట్ దగ్గరలో ఉంది. ఎన్ని రకాలుగా చూసినా అక్కడ ఒక శక్తి క్షేత్రం. ఓ సంవత్సరం పాటు మొత్తం శక్తి క్షేత్రాలన్నీ తిరిగితే ఈ 11 రోజులు వచ్చి ఉంటే ఒక్కటే. కాబట్టి ఆ ఏరియాలో అంత పవర్ఫుల్ ఉంటుంది. అష్టాదశ పీఠాలన్నీ తిరిగితే ఎంత శక్తి వస్తుంది అంత వస్తుంది. పత్రి సార్ స్పష్టంగా చెప్పారు క్లియర్గా. సో ఇంకా ఇక్కడ పిరమిడ్, మెగా పిరమిడ్ ప్రపంచంలోనే ధ్యానం కోసం, గిజాలో పెద్ద పిరమిడ్ ఉంది కానీ ధ్యానం కోసం కట్టిన పిరమిడ్ ప్రపంచంలో అతిపెద్దది కర్తాల్ ప్రాంగణంలో ఉంది. అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. నెక్స్ట్ చక్కగా వాలంటీర్ చేసుకోవచ్చు. ఈ 2 hours తర్వాత యూత్ అందరినీ వాలంటీర్ రకరకాల కార్యక్రమాల యాక్టివిటీస్ మనం అప్పచెప్తున్నాం. వాలంటీర్స్ చేయడము, తర్వాత మెయిన్ స్టేజ్ దగ్గరికి వెళ్ళి నైట్ సెషన్లో చక్కటి సంగీతము, డ్యాన్సు, మంచి కూడా పాల్గొనవచ్చు. అసలు బయట అవన్నీ పోవాలంటే టికెట్లు పెట్టుకొని పోవాలి మనం. అవును, మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్ళాలంటే వేల టికెట్లు కొనుక్కోవాలి. కావాలి. అవన్నీ ఇక్కడ మనం 11 రోజుల పాటు ఏం చేయొచ్చు. మ్యూజిక్ గీతా మాధురి వస్తుంది, తర్వాత కలకత్తా నుంచి గోల్డెన్ గర్ల్స్ వస్తున్నారు, గీతా మాధురి, ధనుంజయ్, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, రాకేష్ చౌరాషి అలాంటి మ్యూజిషియన్స్. ఇంకొకటి ఈ మధ్యకాలంలో మనకు తెలుసు పర్సనల్ డెవలప్మెంట్ కోర్సెస్లన్నా, మోటివేషనల్ స్పీకర్ దగ్గరికి వెళ్ళాలన్నా కనీసం 10,000 రూపాయలు కావాలి. 10,000 15,000 పెడితే వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారు ఒకరు తినడానికి. అటువంటిది రోజు ఒకరు అంటే వాళ్ళ సారాంశం మొత్తం మనం 1 గంటన్నర సేపు మధ్యాహ్నం 12:30 to 1 వరకు 1:30 వరకు వీళ్ళది ఒక సెషన్ ఉంటుంది. అట్లా 9 రోజులు 9 మంది మెయిన్ స్పీకర్లు వస్తారు. మళ్ళీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో లాంగ్ 20-30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళదైన జ్ఞానాన్ని ఇస్తారు. ముఖ్యంగా దీనిలో ఎవరెవరు ఆర్గనైజింగ్లో ఉన్నారు, ఏంటి ఎవరెవరు చేస్తున్నారు? ముఖ్యంగా మనం ఫస్ట్ దీన్ని ఇనిషియేట్ చేసింది అయితే మన కర్తాల్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు ఈసారి యూత్ కోసం ఎంకరేజ్ చేసిండ్రు. దాంట్లో పిఎంసి, తర్వాత ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్, పైమా వాళ్ళు, తర్వాత ధ్యాన విద్యార్థి, వసుదైక ఫౌండేషన్, ఈ 5 ఆర్గనైజేషన్లు అలాంగ్ విత్ ద మన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ కర్తాల్ వారి సౌజన్యంతో. ఎందుకంటే వాళ్ళే మొత్తం అన్ని మనకు ఫుడ్ కానీ ఇవన్నీ కానీ ఏర్పాటు చేసేది, ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారు. నిజంగా యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఇది ఒకసారి ఫస్ట్ టైం అద్భుతంగా చాలా ఒక సపరేట్ వేదిక. ఇంతకుముందు కూడా ధ్యాన విద్యార్థి మహాచక్రం జరిగింది, అదే స్టేజ్ మీద 2-3 గంటలు 3 రోజులు జరిగింది, ఒక 2 గంటలు జరిగింది అనమాట. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా వీళ్ళందరూ వస్తారన్నమాట. సో పర్టికులర్ సబ్జెక్ట్ మీద నడుస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఆనందం కావాలి, కెరియర్ సెటిల్మెంట్ కావాలి, గోల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకా అన్నిటికన్నా రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్ ఫిట్నెస్ కావాలి. ఇవన్నీ వీటి పట్ల అవగాహన లేక డబ్బులున్నా, గోల్స్ కరెక్ట్ ఉన్నా, జాబ్ సరిగ్గా ఉన్నా మిగిలిన అన్నింటిలో ఫెయిల్ అవుతూ సరి అయిన లైఫ్ను లీడ్ చేయలేకపోతున్నాం. ఏజ్ లిమిటేషన్ ఉందా దీనికి? ఉంటుంది కదా, యూత్ అంటే మనకు ఒక ఏజ్ లిమిటేషన్ ఉంది. నిజానికి యూత్ మైండ్ అనేది మైండ్ పరంగా ఆలోచించాలి. కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. 18 to 40 ఏజ్ అని మనం పెట్టుకున్నాము. ఓకే, అఫ్ కోర్స్ అక్కడక్కడ ఎక్సెప్షన్ ఉంటుంది కదా, 1-2%
కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళు రావచ్చు కూడా. బట్ 99% యూత్ మన 18 to 40 ఏజెస్. ఓకే, రైట్. ఎవరెవరు ప్రముఖులు స్పీకర్లు ఎవరైనా వస్తున్నారా? యా, ప్రముఖులు మనకు బాగా తెలుసు, అందరూ గంపా నాగేశ్వరరావు గారు తెలుసు, తర్వాత కేవీ ప్రదీప్ గారు తెలుసు, వేణు కళ్యాణ్ తెలుసు, తర్వాత మన నల్లమోతు శ్రీధర్ గారు, మన విజయభాస్కర్ రెడ్డి గారు కూడా తెలుసు మీకు అందరికీ. ఎందుకంటే ఆయన్ని ఒక పెద్ద సామ్రాజ్యానికి అధినేత ఇక్కడ. ఆయన కూడా మోటివేషనల్ స్పీకర్గానే వస్తున్నారు దాంట్లో. సో వాళ్ళ అబ్బాయి ఏఎస్బిఎల్ కంపెనీ CEO, ఇలాంటి మేధావులందరూ కూడా వస్తున్నారు. తర్వాత మన పిరమిడ్ మాస్టర్లు కూడా చాలామంది ప్రత్యేకంగా కొన్ని సంస్థలను ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఆనంద్ బుద్ధ, తర్వాత నవకాంత్, తర్వాత రాము మాస్టరు, నెక్స్ట్ ఉమామహేష్ గారు, మన వసుదైక కుటుంబ ఫౌండేషన్ నాగేంద్ర గారు, హనుమంతరాజు గారు, ఇలా చాలామంది వస్తున్నారండి. రామ్ జగదీష్ గారు, చాలామంది, పరిమళ పత్రి, మెయిన్గా మన పత్రి సారు ఇద్దరు కూతుళ్ళు, పరిణితా పత్రి తర్వాత పరిమళ పత్రి, ఇద్దరు కూడా ఒక స్లాట్స్ ఉన్నాయి వారిద్దరికి. సో వీళ్ళందరితో కలిసి ఒక అత్యద్భుతమైన అవగాహన జ్ఞానాన్ని అంతా కూడా ఈ 9 daysలో మనం పొందడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఈ అవకాశాన్ని ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ పిల్లల్ని దగ్గరుండి మరీ రిజిస్టర్ చేయించండి. చాలామంది మీరు అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు, సార్ మేము చెప్తే వినట్లేదు. కరెక్టే కదా, ఒక ఎన్విరాన్మెంట్ ఏర్పాటు చేసి అందులో ప్రొఫెషనల్స్ చేత చెప్పిస్తే వాళ్ళు ఈజీగా వింటారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ముఖ్యంగా ఎవరికంటే పిరమిడ్ మాస్టర్ల పిల్లల్ని ఇందులో జాయిన్ చేయొచ్చు. సో సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ నా రిక్వెస్ట్ నా తరపు నుంచి ఏంటంటే, మీ పిల్లల్ని, మీ బంధువుల పిల్లల్ని, మీ రిలేటివ్స్ పిల్లలందరినీ కూడా ఇందులో జాయిన్ చేయండి. ధ్యానం ఎందుకు నేర్చుకోరో చూద్దాం మనం. ఇంకా ఏం యాక్టివిటీస్ ఉంటాయి ఇంట్రెస్టింగ్ యూత్కి? యూత్ అంటే మ్యాక్సిమం ఎక్కువసేపు కూర్చోవడం అంటే కొంచెం కష్టం కదా. సో మంచిగా ట్రక్కింగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మన దగ్గరలోనే మంచి ఫారెస్ట్ ఉంది. శంకరాచార్యుని కొలనుగా ప్రఖ్యాతిగాంచినటువంటి అడవిలోకి ఒక 5 కిలోమీటర్లు పోతే మంచి కొండలు, రాళ్ళు, చెట్లు, ఒక కొలను కూడా ఉంది. సో అందులో స్విమ్ కూడా చేయొచ్చు. వాటర్ కూడా ఉన్నాయి. రీసెంట్గా మేము మళ్ళీ చూసినాము. అవునా? వాటర్ ఉన్నాయి. సో అక్కడికి ట్రక్కింగ్ ఉంటుంది. తర్వాత దగ్గరలోనే గ్రీన్ ఎర్త్ సెంటర్ ఒకటి ఉంటుంది. చక్కగా దానిలో కూడా తీసుకెళ్ళచ్చు. యాక్టివిటీస్ మొత్తానికి ఎన్లైటన్మెంట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు ఉండాలి. యూత్ అప్పుడే సరిగ్గా కూర్చుంటారు. వాళ్ళకి తగినటువంటి ప్లాన్స్ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ఎలాగో ధ్యానమా చక్రంలో మెయిన్ స్టేజ్ దగ్గర ఈవినింగ్ నైట్ అంతా కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. మంచి మంచి గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు వస్తున్నారు, డాన్సర్స్ వస్తున్నారు. కాబట్టి దానిలో కూడా పాల్గొనవచ్చు. తల్లిదండ్రులు ఒక 10 రోజులు పిల్లల్ని ఇక్కడ ఉంచడం వల్ల వాళ్ళ లోపల ఎలాంటి మార్పులు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు తల్లిదండ్రులు? ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లల్ని డీల్ చేయడం ఈ మధ్యలో చాలా టఫెస్ట్ ఛాలెంజ్ అయింది. ఎవరైతే తల్లిదండ్రులకు పిల్లల్ని డీల్ చేయలేకపోతున్నారో వాళ్ళు చేయాల్సిందల్లా ఒక్కటే పని, ఆ పిల్లల్ని తీసుకొచ్చి 10 days ఇక్కడ పడేయండి. ఎంతో ఎన్విరాన్మెంట్ ఉంటుంది అక్కడ. ఎంతో గొప్ప వ్యక్తుల యొక్క జ్ఞానము, ఆ శక్తి క్షేత్రము, ధ్యానము, ఆ పుస్తకాల ప్రదర్శన, ఇవన్నీ కూడా వీళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు నేర్పించినా కూడా, ఎన్ని ట్రైనింగ్లకు పంపించినా కూడా రానిది ఈజీగా వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది అక్కడ. మినిమం కనీసం వాళ్ళని ఏం చేయాలంటే, నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చో అని ఒప్పించగలుగుతారు. ఇంకొకటి చాలామంది అనుకుంటారు, క్లాసులు పోతాయి కదా, స్కూళ్ళల్లో కాలేజీలు పోతాయి కదా అంటారు. ఆ కాలేజీలు పోయి చేసింది ఏమీ లేదు. మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, ఈ తల్లిదండ్రులందరికీ తెలుసు. ఆ కాలేజీలకు పోయి మరింతగా రిగరస్గా తయారై వస్తున్నారు, ఎమోషనల్గా అన్బ్యాలెన్స్డ్గా తయారై వస్తున్నారు. ఈ 11 రోజుల్లో మనం కొన్ని రోజులు కేటాయిస్తే మొత్తం ఎంటైర్ లైఫ్నే చేంజ్ అవుతుంది. మీరు కాలేజీల గురించి టైం వేస్ట్ అవుతుందనే దాని గురించి, మా పిల్లగాడు వినడానికి గురించి పక్కకు పెట్టి మా పిల్లగాడిని అక్కడికి పంపించాలి అని ఒక సంకల్పం పెట్టుకోండి. ఖచ్చితంగా ఒప్పించండి, ఇవన్నీ చూపించండి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి యూత్కి స్పెషల్ ఉంది కాబట్టి ఈజీగా నచ్చుతుంది. ఇంతకుముందు ధ్యానమా చక్రంలో జనరల్ స్టేజ్ వేరే, ఇది సపరేట్. కాబట్టి యూత్కి నచ్చుతుంది. మన పిల్లల్ని మనం కంపల్సరీ దీనికి వెళ్ళేటట్లు మోటివేట్ చేద్దాం. తద్వారా ధ్యానాలు అవుతారు, వాళ్ళు మెల్లమెల్లగా టర్న్ అవుతారు. రైట్. అయితే దీనికి ఎంట్రీ ఫీజులు కానీ, మరి భోజనం వసతి దాని గురించి ఏంటి? యా, ఎంట్రీ ఫీజులు మన PSSMలో ఎక్కడ లేవు. కాబట్టి కంప్లీట్గా 9 days ఫ్రీ సర్టిఫికేట్ కోర్సు ఫ్రీగానే వస్తుంది. విత్ మోటివేషనల్ స్పీకర్స్తో సంబంధించిన అందరితోన క్లాసెస్ ఉంటాయి. అన్ని అంశాల మీద, ముఖ్యంగా పెద్ద LED మీద చక్కటి పత్రిజీ గారి సందేశాలు, వీళ్ళ సందేశాలు సైంటిఫికల్గా మంచిగా మనకు ప్రజెంటేషన్ చేస్తారు. సో ఫీజు ఏం లేదు, బయట ఉన్నట్లుగా ఫీజులు అసలు లేనే లేవు. సో ఈజీగా అందరికీ అటెండ్ కావచ్చు. ఫుడ్ ధ్యానమా చక్రంలో చక్కటి ఫుడ్ ఉంటుంది. అకామిడేషన్ కూడా ఫ్రీ అకామిడేషనే ఉంటుంది. సో అందరు యూతే కాబట్టి అయితే 10 days వాడు ఓన్లీ ఛార్జీలు పెట్టుకొని వస్తే చాలు, జస్ట్ బస్ ఎక్కి అక్కడ దిగేస్తే చాలు.
అదే తెలంగాణ మహిళలు అయితే, ఇంకోటి మహిళలు అయితే ఫ్రీగా తెలంగాణ మహిళలు అయితే ఫ్రీగానే రావచ్చు. ఛార్జింగ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, అన్ని ఫ్రీ. అన్ని ఫ్రీ. సో ఫ్రీ అనమాట అన్ని. ఓకే. బట్ ఎంత అమూల్యమైన విలువ అయిన జ్ఞానం వస్తుంది అనేది మనం వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా రావాలి. బయట ₹1,00,000 10 days కోర్స్ అంటే బయట ₹1,00,000 ఉంటుంది. రెసిడెన్షియల్ కోర్స్ అంటే ఇంకా అది ముందే బుక్ చేసుకోలేము, డబ్బులు ఇచ్చినా కూడా కుదరని పని. అవును. సో ఎంతో అద్భుతమైన అవకాశం. మన తల్లిదండ్రులు కంపల్సరీ పిల్లల్ని మోటివేట్ చేసి మరీ తీసుకొచ్చి అక్కడ వదిలేద్దాం. చూడండి 11 days తర్వాత ఎలా మారుతారో మీరే చూస్తారు. ఇప్పుడు యువతలో ఆధ్యాత్మిక భావనలు ఎలా ఉన్నాయి? ఈ మధ్యకాలంలో యువతకు కూడా బాగా మెల్లమెల్లగా వస్తుంది. ఒకటి వైపు నెగటివిటీ పెరుగుతుంది, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ పెరుగుతుంది. ఒక రకమైన ఈ నెగటివిటీ కారణం వల్ల ఇంకేదో ఉంది నేను నాకు తెలియనిది అనే విషయం కూడా జనాల్ని ధ్యానం వైపుకి, ఆధ్యాత్మిక శాస్త్రం వైపుకి, గురువుల వైపుకి చూసేలా చేస్తూ మెల్లమెల్లగా ఈ మెడిటేషన్ వైపుకి ఆకర్షింపబడుతున్నారు కూడా. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే యూత్ ఖచ్చితంగా అక్కడ కూర్చుంటారు. సైంటిఫికల్గా ఉండాలి, వాళ్ళకి వాళ్ళదైనటువంటి భాషలో చెప్పగలిగితే అందరూ వింటారు. సరే, ఇప్పుడు 10 నుంచి 1:30 దాకా ఎలా ఉండబోతుంది కార్యక్రమం? ఫస్ట్ పాయింట్ 10 to 10:30 వరకు ధ్యానం ఉంటుంది. అందరూ కొత్తగా ధ్యానానికి వస్తారు కాబట్టి ధ్యానం చేసే పద్ధతి చెప్తారు. ఒక అరగంట సేపు చక్కటి మ్యూజిక్లో ధ్యానం చేస్తాం. గ్రూప్ మెడిటేషన్, చాలామంది అనుకోవచ్చు సింగిల్ మెడిటేషన్ మనం ఇంటికాడ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఒక 1000 మందితో కూర్చొని ధ్యానం చేస్తాం. ఎంత అద్భుతంగా ఉంటుందో. గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది. తర్వాత 10:30 to ఒక 1 hour ఒక టాపిక్ మీద స్పీచ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మైండ్ పవర్ ఉంది. మైండ్ పవర్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఒక ½ hour దానికి సంబంధించిన అసైన్మెంట్స్, ప్రాక్టికల్ సెషన్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ, కొన్ని సైంటిఫికల్గా సంబంధించిన వర్క్ షీట్స్ ఇచ్చి, అంటే వర్క్ బుక్ లాగా చేపిస్తాం అన్నమాట. సో అసైన్మెంట్స్ కూడా ఉంటాయి, ప్రాక్టికల్ సెషన్స్. తర్వాత మధ్యలో ఒక ½ hour బ్రేక్. మళ్ళీ తర్వాత 12:30 to 1:30 వరకు మళ్ళీ మెయిన్ మోటివేషనల్ స్పీకర్ల యొక్క క్లాసులు కూడా ఉంటాయి. సో ఇది ఈ 1:30 వరకు ఉన్నటువంటి షెడ్యూలు. దీని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి, అంటే మళ్ళీ 3 నుంచి మళ్ళీ మనకు వేరే ప్రోగ్రామ్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. గేమ్స్, ట్రక్కింగు, తర్వాత వాలంటీరింగు, తర్వాత మన స్టేజ్ దగ్గర కొన్ని పర్ఫార్మెన్స్లు కానీ రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా వాలంటీరింగ్ చేస్తారు, వాలంటీర్లు కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా అడవిలోకి వెళ్ళడం, ట్రక్కింగ్ చాలా బాగుంటుంది. వీళ్ళు కొన్ని రోజులు ఒక 2 times అట్లా నైట్ ఫైర్ క్యాంప్ కూడా ఉంటుంది. అదే క్యాంపస్ అవతల ప్రాంగణంలో చాలా పెద్ద ప్లేస్లు ఉంటాయి. అక్కడ యూత్కి ఎక్స్క్లూజివ్గా ఫైర్ క్యాంపు, అంత్యాక్షరి, పాటలు పాడుకోవడం, డ్యాన్సులు చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి గ్రూప్గా. అది నైట్ టైంలో ఉంటుంది. ప్రత్యేకమైన రోజులలో మేము సెలెక్ట్ చేసిన రోజులలో ఉంటుంది. రోజు కాదు, ప్రత్యేకమైన రోజుల్లో ఉంటుంది. ఓకే, రైట్. మొత్తానికి యువతకు ఒక అద్భుతమైన కార్యక్రమం పత్రిజీ ధ్యాన మహాయాగంలో మొట్టమొదటిసారి జరుగుతుంది. ఎస్, ఇంతకుముందు జరిగింది కానీ మెయిన్ స్టేజ్ మీద 3 గంటలే ఇచ్చారు. అది కూడా 3 days జరిగింది. 11 రోజుల పాటు జరిగేది ఫస్ట్ టైం, 10 రోజుల పాటు. అవును. సో ఖచ్చితంగా యువత 100% దీన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే నైట్ వరకు అప్ అండ్ డౌన్ చేసుకొని పోవచ్చు వచ్చి. చాలామంది అంటే వీళ్ళు కాలంలోకి చెప్తున్నాను నేను. 99% మీరు చేయాల్సిందల్లా ఏం చేయాలంటే అక్కడ ఉంటే మంచిది. ఈ 11 days మీరు నైట్ అక్కడ ఉంటే అన్ని ఇట్లలో పాల్గొంటారు. ఇంకోటి అది ఒక శక్తి క్షేత్రం. ఆ శక్తి క్షేత్రంలో నిద్రపోవడం అనేది మీ జబ్బులు, హీలింగ్స్ అన్నీ క్లియర్ అన్ని హీలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ మైండ్ పరంగా డిస్టర్బెన్స్లో ఉన్నోళ్ళు, ఈ ఒక డిప్రెషన్ లాంటి సిచ్యువేషన్లో ఉన్నోళ్ళు, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన వేదిక. 10 రోజులు పండుకుంటే చాలంటావు. అంతే. చాలామంది ఏం చెప్తారు, పిరమిడ్లో పడుకుంటే చాలు శక్తి వస్తుంది అన్నారు కదా. మరి ఒక పిరమిడ్ పెద్దది ఒకటి ఉంది, 8 లక్షల మంది గురువులు వస్తారు వారికి, ఇంత వేదిక ఉంది. సో ఎంత అద్భుతమైన శక్తి క్షేత్రంగా ఏర్పడుతుంది. అందుకే మన వాళ్ళు చెప్తుంటారు అప్పుడప్పుడు, మీరు గుడి దగ్గరికి వెళ్ళి నిద్ర చేసి రండి అని. ఎందుకు? శక్తిని తీసుకోండి. ఇది కూడా ఇది 1000 గుడులు 1,00,000 గుడులు అని కలిపి ఒకతోన పెడితే ఎంత శక్తో అంత శక్తి. కాబట్టి మన పిల్లల్ని అక్కడ ఉండేలా చేద్దాం ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకంటున్నాను ఎట్ ఎనీ కాస్ట్ అంటే, మనం ఉదరించి అక్కడ ఈ 10 రోజులు ఉన్నంత మాత్రాన ఏమి ఉండదు, సమస్య అట్లనే ఉంటుంది. శక్తి రాకపోతే, జ్ఞానం అవగాహన రాకపోతే మన జీవితంలో పెద్ద మార్పులు ఏమి ఉండవు. కాబట్టి దయచేసి ఈ 11 రోజులు ఇక్కడికి వస్తే మీ జీవితం, నెక్స్ట్ జీవితం ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే నేను నా ప్రాక్టికల్గా నేను చేసి చూసాను. ఎంతో పెద్ద పెద్ద సమస్యలు ఈ 11 days అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రయత్నంగా సాల్వ్ కావడం నాకు అర్థమైంది. సో అప్పుడు పత్రిసారి వాల్యూ, ఆ మాటకున్న వాల్యూ నాకు అర్థమైంది. ఒక రోజు
1 ఇయర్ శక్తితో సమానం అన్నారు. మరి ఇంత ఫ్రీ అన్నీ ఎలా దొరుకుతాయి? సో చక్కగా ఉపయోగించుకుందాం మనందరం. రైట్. అయితే దీనికి ఎంట్రీ ఎలా, రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్? ఇప్పుడు పిఎంసీలో మనకు ప్రోమో వస్తుంది. మనం సీనియర్ మాస్టర్ల యొక్క వాట్సాప్ గ్రూపులలో మనం మాస్టర్లందరూ తల్లిదండ్రులందరూ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేయాలంటే అందులో మనం ఒక కాంటాక్ట్ ఫామ్ ఇస్తాం. ఆల్రెడీ ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో మొత్తం మీరు చక్కగా డీటెయిల్స్ అన్నీ నింపేసి సబ్మిట్ చేస్తే మీరు ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. మేము నెక్స్ట్ మీరు వచ్చి మేము ఏ నెంబర్లకు ఇచ్చినామో ఆ నెంబర్లు అక్కడికి వచ్చిన తర్వాత ఐడి కార్డులు ఇస్తారు. ఆ ఐడి కార్డులు మీ దగ్గరే ఉంచుకోవాలి 9 days పాటు. ఎందుకంటే రిజిస్టర్డ్ పీపుల్ని మేము అలో చేయాలనుకుంటున్నాం 99%. ఎందుకంటే ఈసారి ఫ్లో ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. పోయినసారి ధ్యానమా చక్రంలో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఈసారి యూత్కి సపరేట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అంటే చాలా డిమాండ్ ఉంటుంది. ముందే రిజిస్టర్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు రిజిస్టర్ చేసుకోకుండా మనం లైట్ తీసుకుంటే పంపిస్తారులే అనుకోవచ్చు. అలా జరగదు. 99% రిజిస్టర్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళకే ముఖ్యంగా ఓన్లీ దాదాపుగా తెలిసి ఒక 500 నుంచి 600 మంది వరకే ఉంటుంది. తర్వాత ఆపేస్తాం అంతే, ఇంక అంతకుమించి లేదు, ఇంకా పట్టదు కదా. సో కంపల్సరీ ఇమ్మీడియట్గా మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడే రిజిస్టర్ చేసుకోండి. రైట్. మీ డీటెయిల్స్ అన్ని మా దగ్గరకు వస్తాయి. వీల్ ప్రొవైడ్ ఐడి కార్డ్స్. మీకు ఫుడ్ కూడా ఫ్రీ ఉంటుంది, అకామిడేషన్ కూడా ఫ్రీ కూడా ఉంటుంది, అండ్ క్లాసెస్ కూడా అలౌ చేస్తాం. సో యూ మస్ట్ హ్యావ్ ఏ ఐడి కార్డ్. సో ఇఫ్ యూ రిజిస్టర్ యూ విల్ బీ ప్రొవైడెడ్ సర్టిఫికేట్ ఆల్సో. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఉంటుంది. రైట్. చాలా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు. ఇది పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఒక యువతకు సపరేట్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనందరం అటెండ్ అవుదాం. మన ఫ్రెండ్స్ అందరికీ చెప్దాం, మన ఇంటి పక్కన యూత్ ఉంటే చెప్దాం, మన పిల్లలకు చెప్దాం. మీ పిల్లల్ని పంపించండి, మీ రిలేటివ్స్ పిల్లల్ని, మీ కొలీగ్స్ పిల్లల్ని అందరినీ పంపించండి. ఇట్స్ ఎ వెరీ యూజ్ఫుల్ ప్రోగ్రామ్. ఇంకేం కావాలి చెప్పండి. మీకు 11 రోజులు ఉచితమైన కార్యక్రమం, ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీగా పెట్టి ఇన్ని యాక్టివిటీస్ చేసి పిల్లల లోపల ఒక శక్తిని 11 రోజుల పాటు నింపి వాళ్ళ దృక్పథాన్ని, వాళ్ళ ఆలోచించే కోణాన్ని మార్చే కార్యక్రమం ఇది. ఎంతో అద్భుతంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు కడతాల్ పిరమిడ్ ట్రస్ట్, ధ్యాన ఉస్మానియా అండ్ పైమా ధ్యాన విద్యార్థి కలిసి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది విశ్వ కళ్యాణం కార్యక్రమంలో భాగంగా. కాబట్టి మీరు అందరూ అటెండ్ అయ్యి ఈ లబ్ధిని పొందాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.